అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతోటి శుభవార్త అందుకుంటారు. ఈ వార్త వినగానే మీ మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీ బంధువులందరితో కూడా ఈ వార్తను పంచుకుంటారు. ఇక జాలీగా గడుపుతారు. ఆటల జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువుల మీద అది ప్రభావం చూపుతుంది. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది. వ్యాపారం మరియు పని జీవితంలో పెరుగుదల కోసము అవసరమైన వారికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి. మీ చార్మింగ్ ప్రవర్తన అందరిని ఆకర్షిస్తుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా ఈరోజు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను ఈరోజు మీరు పొందగలిగితే ఇది మంచి రోజు అవుతుంది మీకు. దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలను పాటించవలసినటువంటి విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఇక ఈరోజు చూస్తే మీరు ఈరోజు చేసినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల విషయాలు మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగస్తులకైతే కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండదు. మీ సహోద్యోగులలో ఒకరు మీకు ద్రోహం చేసే అవకాశాలున్నాయి. ఈ రోజు మొత్తం కూడా మీరు దీని వలన విచారానికి గురవుతారు. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్కి వెళ్లే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు. వృత్తిపరమైన జీవితంలో పురోగతి కోసం రోజువారీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద శ్రద్ధ ఉంచండి. మీరు కుటుంబం సభ్యుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో విజయం అయితే సాధిస్తారు. శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి. మీ కెరీర్ కు సంబంధించిన ఏదైనా సమస్యతో పోరాడుతూ ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది. మీ కీర్తి ప్రతి చోట వ్యాపిస్తుంది. మీరు సంతోషంగా అయితే ఉంటారు. పనిలో మీ తప్పిదాలు కొన్ని వెలుగులోనికి రావచ్చు. మీరు కార్యాలయాల్లో ఎవరిని కొట్టిగా విశ్వసించకూడదు, లేకుంటే మిమ్మల్ని ద్రోహం చేయొచ్చు. కుటుంబంలో ఎవరైనా వివాహానికి అడ్డంకులు ఏర్పడితే అది కూడా ఈ రోజు తొలగిపోతుంది. మరి ఈ రోజు మీకు చూసినట్లయితే 91% వరకు అయితే విద్యార్థులకు అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉంది. మరి ఈ రోజు చూసినట్లయితే విద్యార్థులు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉదయాన్నే తీసుకోవాలి. ఆ తర్వాత మీరు చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. మరి విద్యార్థులు తప్పులు చేయకుండా ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు మరి ఇంతకు ముందు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు ఈ రోజు తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కుటుంబంలో మీ బాధ్యతలను ఈ రోజు అర్థం చేసుకుని వాటిని నెరవేర్చాలి. అప్పుడే మీకు కోరికలు నెరవేరుతాయి. మీ పిల్లల భవిష్యత్తు సంబంధించి కొన్ని ప్లాన్లలో పెట్టుబడి పెట్టడం గురించి మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు చూసే శివలింగానికి పాలు సమర్పించడం వలన మీకు దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి. విద్యార్థులు మంచిగా పరీక్షల్లో పాస్ అవుతారు. ప్రజా సంక్షేమ పనుల్లో తలదూర్చి మంచి పేరు సంపాదిస్తారు. కానీ ఏ తప్పు చేసినా అక్కడ మరి అసలు ఏమి కూడా మీరు ఈ రోజు ఎవరికి కూడా ఏమీ చెప్పకూడదు. ఎవరికి కూడా మనసు నొప్పించే ప్రయత్నం ఈ రోజు చేయకూడదు. తర్వాత మీరు ఈ రోజు ఇలా చేసినట్లయితే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. వివిధ రంగాల్లో మీ విజయానికి కొన్ని కొత్త మార్గాలని సృష్టించబడతాయి. ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ ఆసక్తి అనేది పెరుగుతుంది. మీరు మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రతి ఒక్కరిని తీసుకెళ్లడం ప్రయత్నిస్తారు. లక్కీ సంఖ్య 53. లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. నేడు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.